అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జల కాంతంలు అన్నారు. మొదటిసారిగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఏకగ్రీవ తీర్మానం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ప్రజలందరికీ వారి తరపున తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రాంత స్థానిక కమిటీ సభ్యులు రమణారెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభను గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జల కాంతంలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అన్ని పార్టీలను ఒప్పించి ఏకగ్రీవంగా రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ రోజు మన రేవంత్ అన్న సీఎం మన మైనంపల్లి హనుమంతన్న సలహాలు కూడా తీసుకొని మైనంపల్లి హనుమంతన్న కూడా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో బీసీలను అందరినీ మంచి వాళ్ళ పదవులు ఇచ్చి వాళ్ళని బీసీలను నేను మీ ఎంటుంటాను నాతో చెప్పిండు అన్న, నాతో ఎక్కడ కూడా చెప్తున్నా, మాటలు కావు, నేను చేష్టాలు చెప్తున్నా, ప్రాక్టికల్గా నాకు చెప్పిండు మీ బీసీలను లిఫ్ట్ చేస్తా, మీ బీసీలకు న్యాయం చేస్తా, మీరు మంచిగా పని చేసుకోండి, మీకు ఎప్పుడు అండగా నేను ఉంటా అన్నాడు. మరి ఈ రోజు అన్న నిజంగా మీకు పాదాభివందనం, చాలా థ్యాంక్స్. మన బీసీ పిల్లలందరూ గర్వపడే విధంగా తీర్మానం చేసి ఇవాళ ప్రవేశపెట్టి అందరికీ జంతర్ మంత్రి గారు ధర్నా చేసి లేకుంటే ఈ దేశ ప్రధానమంత్రిని కానీ అక్కడ కేంద్ర మంత్రులు కానీ ప్రతిపక్ష హోదాలో పోయి కలిసి మాకు యూరియా రావాలి, మా వాటా మాకు ఇవ్వండి, మా రైతులకు వచ్చే వాటా మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడారా? అక్కడ మాట్లాడరాట. ఇక్కడ మన పార్టీని, మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిని బదిలీ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు ఇంత అవగాహన లేకపోతే ఇంకేం చేస్తాము? 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకి అవగాహన లేదు. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇయలో మొన్న మన కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ధర్నా చేస్తే 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపడానికి ఒప్పందం కుదిరింది. దానికి 35,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపించారు. ఇంకా 2,15,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు రావాల్సి ఉంది. అది కూడా ఖచ్చితంగా అది పంపించేదాకా మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రైతుల సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది